నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగానే రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు, అసలు ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు తట్టుకోగలరా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ అర్హత ఉందంటారా? ఉప ప్రధాని అయ్యేంత అర్హత చంద్రబాబు నాయుడుకి ఉందంటారా? జగన్ గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసలు ముందుగా జగన్ గారికి ఒకటి చెప్పాలి. దేశంలో ప్రధానమంత్రి తర్వాత రాష్ట్రపతిని నియమించడానికి కూడా చంద్రబాబు గారి సలహాలు తీసుకున్న ప్రధాని ఉన్నాడు మన దేశంలో. అది ఆయన గమనించాడో లేదో ఆయనకు తెలుసు. అది ప్రజెంట్ ఉన్న పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీలో వాజ్పేయి గారు చంద్రబాబు గారి సలహాలు ఎన్నో తీసుకునేవాళ్ళు. అది ఈయనకు తెలుసో లేదో కానీ వాళ్ళిద్దరు అనుబంధం చాలా బాగుండేదండి. అట్లాగే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా ప్రతిదానికి ఆయన ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తెలియజేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. ఆయనకి చెప్పేవాళ్ళు ఏది చేయాలన్నా కూడా. అలాంటప్పుడే మన దేశంలో మరి పక్కన అమెరికా అధ్యక్షుడు వచ్చాడు, మరి ప్రపంచంలో కోటేశ్వరుడు, ఐటీ రంగానికి మంచి పెద్దపేట వేసిన బిల్ గేట్స్ వచ్చాడు. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చిన చంద్రబాబుకి ఉప ప్రధాని కాదండి, ప్రధాని అయ్యే అర్హత ఆయనకు ఉంది. అసలు ప్రధాని అవ్వాలి చంద్రబాబు గారు. అలాంటి అర్హతలన్నీ ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఎన్ని దేశాలు తిరుగుతున్నాడో తెలియదు. ఇప్పుడు ఈ ప్రధాని తిరుగుతున్నాడు కానీ ఏ ప్రధాని అని తిరిగారు ఇన్ని దేశాలు. అట్టనే బాబు గారు కూడా ఏది చెయ్యాలన్నా ఏది చేయాలన్నా ఆయన ఇక్కడుండే అందరూ అన్ని దేశాలతో మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది ఆయనకి. మంచి నీకు అసలు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి తెలియదు, నీకు తెలుసా? ఈయనకి పక్క రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డితో ఇంకేమైనా సన్నిహిత సంబంధం ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు నువ్వు నేను జోగి రాసుకున్నారు, బూడిద రాల్చుకొని ఇద్దరు ఇళ్లల్లో కూర్చున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో నీకు ఎట్లాంటి సంబంధం ఉంది? పక్కన దక్షిణాది రాష్ట్ర తమిళనాడు కానీ కర్ణాటక ముఖ్యమంత్రులతో అసలు వీళ్ళకి పక్కన ఇంకా అది దాటితే ఇంకెవరో తెలుసా ముఖ్యమంత్రులు? వీళ్ళంటే వాళ్ళ నాన్న స్నేహితులు కాలంనాడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి తెలిసి ఉండొచ్చు అప్పట్లో. మరి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈయనకి తెలుసా? అట్లాగే ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రే నీకు తెలీదు. ఇంకా నువ్వు ప్రధాన అయ్యే అర్హత చంద్రబాబుకు ఉందా అంటే దేశాలు తిరిగి వచ్చి దేశంలో ఎంతోమందిని తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉపాధి పెట్టాలి, ప్రజలకు ఏదైనా పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి అన్నీ చూపించి పెడుతుంటే ఇంకా నువ్వు ఆయనకు అసలు ఇక్కడ జనం తట్టుకోలేకపోతున్నారంటే నిన్ను తట్టుకోలేక నీకు 11 సీట్లకి ఇచ్చారు. నిన్ను అసలు ముఖ్యమంత్రిగా కాదు ఎమ్మెల్యేగా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మీ ఊళ్ళో పులివెందుల్లో వాళ్ళు నిన్ను ఎమ్మెల్యేగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే నీకు మొన్న పోయినసారి ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత మెజారిటీ వచ్చింది. ఇంకా నువ్వు కూడా చంద్రబాబు గారు పనికిరాడు అది ఇదని మాట్లాడటం హాస్యాస్పదం అండి. మొన్న జరిగిన ఈ 16 రోజులు కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తన కొడుక్కి జాకీలేసి లేపడం, లోకేష్ చంద్రబాబు నాయుడు జాకీలేసి లేపడమే చూసాం. ఇదంతా కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నది వాళ్ళని పొగుడుకోవడానికి మాత్రమే పెట్టుకున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. జాకీలేసి ఏం లేపారండి? ప్రతి వాళ్ళు చదువు కావాలి, విద్యాలయాలు కావాలన్నప్పుడు లేచి చదువుతున్నాడు ఆయన. ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన బాధ్యతగా ఆయన చదువుతున్నాడు. మరి చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేసిద్ది ఆయన సలహా చెప్పాలి కాబట్టి ఆయన చెప్పాడు. మరి ఆరోగ్య శాఖ మంత్రిని అడిగితే మరి ఇంకో ఆయన లేచి ఆ సత్యకుమార్ గారు లేచి చదువుతున్నారు. ఎవరు జాకీలు లేపారు ఇందులో? ఏ మంత్రి ఎవరు అడిగితే ఆ మంత్రి లేచి దానికి సమాధానం చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఏదన్నా అడిగితే దాని ముఖ్యమంత్రి ప్రభుత్వంలో చీప్ ఆయనే కనుక ఆయన లేచి అవుతున్నారు. కాబట్టి ఎవరు ఇక్కడ జాకీలేసి నీకొందే జాకీలేసి లేపారని కానీ అక్కడ అంటాడు అసలు 10 ఏళ్ళు ఉద్యోగం కూడా రాదు చంద్రబాబు కొడుకు కాకపోతే లోకేష్ కానీ. వాళ్ళకి తెలుసో లేదో కానీ ఎంత చదువుకున్న వాళ్ళు అసలు మన దేశంలో ఎమ్మెల్యేల్లో కూడా ఉండరండి. చదువుకొని యుఎస్లో ఉద్యోగం చేస్తా, మంచి ఉద్యోగం చేస్తా వచ్చి పాలిటిక్స్లో ఉండాళ్ళు లోకేష్ గారే కనపడుతున్నాడు ఈ చిన్న వయసులో. ఈ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కానీ ఇంత చిన్న వయసుకు కూడా అంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అని కాదు, ఇంకోటి కాదు. ఆయన రావాల్సిన అవసరం ఏముంది? రావాలనుకుంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉండాల్సిన అవసరం ఏముంది? అబ్బాయికైనా లోకేష్ గారికైనా అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. వాళ్ళు బిజినెస్లో వాళ్ళకుంటే ఈ ఆడవాళ్ళు అవి చూసుకుంటానే ఉండారు. ఇంకా ఆయన వచ్చి ఇంకేదో చెయ్యాలి జనానికి మన మార్పు విప్లవాత్మకంగా చదువుల్లో కానీ మన పిల్లలు ఐటీలో కానీ తీసుకురావాలని దాంతోనే ఆయన వచ్చాడు. కాబట్టి వాళ్ళ డేటా సెంటర్ ఇలాంటివి కూడా మంచి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి తీసుకొస్తున్నాడు. నువ్వు తీసుకొచ్చావు మరి
అట్లాంటి వాళ్ళని పోనీ దావోస్ పోతే నువ్వు చెప్పిన సమాధానం ఎట్టుందో లోకేష్ చెప్పింది ఎట్టుంది. ఇప్పటికైనా పొద్దుగూకులు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వేం చేస్తున్నారు చంద్రబాబు గారు, ఏదన్నా ఆ పని చేయండి ప్రజలకు, ఈ పని చేయండి అని అడిగితే బాగుంటుంది. కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా ఆయన జాకీలేసి లేపుతున్నాడు కొడుకుని, అయ్యని లేపే పని లేదు. 14 సార్లు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన. ఇప్పుడు 5వ సారి ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఇంకా ఆయన అసలు ఇక్కడ తట్టుకోలేకపోతే 5 సార్లు ముఖ్యమంత్రిని చేస్తారా? తట్టుకోలేని వాళ్ళు మీకు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఎన్నిసార్లు, ఇప్పుడు 2వ సారి చేస్తున్నాడు ఇక్కడ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు చేశారు. ఇంకా ఆయన మరి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎన్టీఆర్కి ఎన్నుపోటు అని వీళ్ళందరూ అంటున్నారు. కానీ చంద్రబాబు గురించి ఒక్క మాట చెబుతా. ఎన్టీఆర్ ఆయనకు అసలు రాజకీయాలు తెలుసా? సినిమా యాక్టర్గా ఏదో చెయ్యాలని ఆవేశం, ప్రజలకు ఏదో చెయ్యాలని వచ్చాడు ఆయన. కానీ రాజకీయాల్లో ఆయన ఏదైనా ఒక మాట బయటకు వచ్చినప్పుడు కిలో 2 రూపాయల బియ్యం కానీ, మరి ఇప్పుడు ఈ పటేలు పట్వారి ఇవన్నీ తీసేయటం కానీ, మండలాలు పెట్టడం, దీని వెనక ఎవరి కృషి ఉందండి? దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకు అప్పట్లో కాంగ్రెస్ నుంచి మాంగారు పార్టీ పెట్టారు కనుక వచ్చారు, కానీ లేకపోతే ఆయన వస్తానికి కూడా లేదు అక్కడ. ఈ మాంగారు పెట్టిన పార్టీలోకి వచ్చి మాట్లాడాలి కనుక ఇక్కడ ఉండి చెయ్యాలని చెప్పి ఆయన కూడా మాంగారే అనుకుండి ఆయన ఒక వాగ్దానం బయట చేసి రావటం, దానికోసం పైన కాంగ్రెస్ వాళ్ళని మెప్పించి రప్పించి దాన్ని తీసుకురా ఇచ్చే వంతు చంద్రబాబు గారిదండి. ఆయన ఎంత పైకి పోయి వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఏదో రకం కేంద్రం మనకి వాళ్ళందరూ తెలుసు. ఇందిరాగాంధీ గారికి రామారావు గారు ఎదిరిచ్చాడని ఆవిడకి ఎంత ఇదిగా ఉండేదో, డి అంటే డి అన్నట్టు ఉండేది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం. అలాంటిది చంద్రబాబు గారు కూడా వెనకుండి వాళ్ళని కూడా ఒప్పించి ఇది కావాలి మా ప్రభుత్వానికి చెయ్యాలని చెప్పి మన తెలుగు రాష్ట్రానికి ఎంత చేశాడో అది ఎన్నుపోటు. అది బాబు గారికే పొడిచారు వీళ్ళందరూ కలిసి. ఎన్నుపోటు నిజం మాట్లాడాలంటే మామని ఆయన కాదు పొడిచింది. మామ ఒక మాట బయట వస్తే దాన్ని వెనక ఎంత చేశాడో ఆయనకి తెలియాలి. అది వీళ్ళందరికీ అది తెలియదండి. చంద్రబాబు గారు రామారావు గారు డైరెక్ట్గా పోయి కేంద్రానికి పోయి మాట్లాడి వచ్చేవాళ్ళ. దీని వెనక చంద్రబాబు గారు ఎంత కృషి చేస్తేనే వాళ్ళు ఇవన్నీ రామారావు గారు పెట్టినాటి వెనక ఖచ్చితంగా చంద్రబాబు గారు హస్తం ఉందండి.